అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తాను. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులు బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీయే. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు అటుకులు వేసుకొని అలాగే ఒక 10 నుంచి 20 వరకు బాదం పప్పు వేసుకోవాలి. బాదం పప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి బాగా కొంచెం బొరుగు అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం ఫ్లఫీగా అయ్యేలాగా మనకి తెలిసిపోతుంది. అటుకులు జస్ట్ మనం చేత్తో అట్లా అంటే పొడి అయిపోతాయి. అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో అటుకులు. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పాకం అవసరం లేదు, ఏం అవసరం లేదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. తర్వాత 4-5 వరకు యాలకులు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం అంతా ఇలా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాచి చల్లార్చిన పాలని ఒక 1/4 కప్పు వరకు పక్కన పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకుంటూ వేసుకోండి. ఒకవేళ లూజ్ అయిపోయింది అనుకోండి, ఏం పర్వాలేదు. జస్ట్ కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకుంటే ఇది అటుకులు కాబట్టి తొందరగానే పీల్చేసుకుంటుంది, గట్టిగా అయిపోతుంది. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఒకవేళ మీరు పాలు ఎక్కువ పడి లూజ్ అయిపోయినా కొద్దిసేపు ఆరబెట్టుకుంటే ఇలా గట్టిగా అవుతుంది. ఇలా కలిపేసుకున్నాక ఏదైనా ట్రేలోకి వేసేసుకొని మనం పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఉండల్లాగైనా చుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ట్రేలో వేసుకొని పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా అంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత డిమోల్డ్ చేసేసుకొని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. మనం చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా దారంతో అయినా కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో టేస్ట్ నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.